ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటైన శ్రీకాళహస్తిలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున 3:30 గంటల నుంచి భక్తులు స్వామివారి సర్వదర్శనానికి అనుమతిస్తున్నారు. మరోవైపు పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శనానికి వస్తున్న పరిస్థితి. అసలు మహాశివరాత్రి సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు, భక్తులకు లింగోద్భవ దర్శనం కలిగించడానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఈ విషయాలతో మాట్లాడడానికి శ్రీకాళహస్తి ఈవో నాగేశ్వరరావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. సార్ చెప్పండి, స్వామివారి దర్శనంకి భక్తులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, లింగోద్భవ దర్శనానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఓం నమ శివాయ. ఈరోజు మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి సందర్భంగా దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీకాళహస్తికి భక్తులు తరలి వస్తున్నారు. దాదాపు ఈరోజు 1,00,000 మంది పైన భక్తులను వస్తారని మేము అంచనా వేసినాము. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. భక్తులు ఎలాంటి ఇబ్బంది జరగకుండా కోసము వారికి మంచినీటి సౌకర్యం కల్పించాము. అదేవిధంగా చిన్నపిల్లలు, తర్వాత వచ్చేసి ముసలి వాళ్ళు, ఏదైనా లేడీసు పర్సన్స్కు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉద్దేశంతో వారికి బిస్కెట్ ప్యాకెట్లు కూడా ఇవ్వడం జరుగుతోంది. అదేవిధంగా భక్తులందరికీ చిన్న లడ్డు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. భక్తులకు కావాల్సినంత లడ్డు ప్రసాదాలు కొనుగోలుకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా లడ్డు ప్రసాద కౌంటర్లు కూడా ఎగస్ట్రా పెట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా క్యూ లైన్ పక్కనే ఏర్పాటు చేసి అందుబాటులో చేయడం జరుగుతుంది. అదేవిధంగా టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశాము ఎగస్ట్రా. తర్వాత శానిటేషన్ ఏర్పాటు కోసం మున్సిపాలిటీతో కోఆర్డినేట్ చేసుకుంటూ వారికి కూడా మా తరఫున 200 మందిని స్టాఫ్ను ఇవ్వడం జరిగింది. అవుట్ సోర్సింగ్ బేసిక్గా ఓన్లీ మహాశివరాత్రి పర్పస్ కోసము. అందుకు శానిటేషన్ కూడా మేము ప్రత్యేకంగా ఇంపార్టెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈసారి భక్తులకు అసౌకర్యం జరగకుండా ఉద్దేశంతో క్యూ లైన్లో పెంచడం జరిగింది. తర్వాత ఈ యొక్క దూజరి కళాక్షేత్రంలో కాకుండా రాయలవారి గోపురం పక్కన, రాజగోపురం పక్కన ఏర్పాటు చేయడం వల్ల రద్దీ ఇక్కడ లేకుండా పోవడం జరిగింది. అదేవిధంగా రాజగోపురం పక్కన మరో రోడ్డు ఏర్పాటు చేయడం వల్ల తొక్కిచోటు లేకుండా. లింగోద్భవ దర్శనానికి ఏ సమయానికి లింగోద్భవ దర్శనానికి ఏ సమయానికి భక్తులు అనుమతిస్తారు? ఆ సమయంలో రద్దీని తట్టుకోవడానికి ఎలాంటి వ్యూహం అమలు చేయబోతున్నారు? స్థానికులకు వచ్చి తోపులాటలు జరిగే అవకాశం ఉంది. ఈ పొలిటికల్ పీపుల్స్, వివిఐపీల పేరుతో కొంతమంది వచ్చేవాళ్ళు, వీళ్ళ కొంత ఇబ్బంది కూడా సామాన్య భక్తులు. దీనికోసం ఆ సమయంలో ఎలాంటి ప్రత్యేకంగా ప్రణాళిక ఏమైనా ఏర్పాటు చేసుకున్నారు? ఇప్పుడు వచ్చేసి లింగోద్భవం సమయంలో ఎక్కువ రద్దీ వస్తారు. ప్రోటోకాలు తర్వాత విఐపీ వల్ల మీరు కొద్దిగా ఇబ్బంది జరుగుతూ అంటున్నారు. ఈసారి అటువంటి ఇబ్బంది జరగకుండా దానికి సపరేట్గా లైన్స్ ఏర్పాటు చేసుకున్నాము. దాని ప్రకారంగా వాళ్ళకు ఇబ్బంది లేకుండా లింగోద్భవ సమస్యలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడజరుగుతాయి. గతంలో 3 లైన్లు మాత్రమే ఉన్నాయి, 3 లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక లైన్ అడిషనల్గా ఏర్పాటు చేసినాము. సో 4 లైన్స్ ఏర్పడుతున్నాయి. 4 లైన్లో ఇంకొకటి ఏమిటంటే, గతంలో ఎదురు వచ్చేవాళ్ళు ఈ లైన్ విఐపీ లైన్ కానీ 500 టికెట్స్ లైన్ కానీ కొద్ది దూరం మాత్రమే క్యూ లైన్ ఉండి తర్వాత కట్ అయ్యేది. ఇప్పుడు ఆ విధంగా కాకుండా విఐపీ క్యూ లైను స్ట్రైట్గా మన స్వామివారి దర్శనం చేసుకునే వెంటనే అదే లైన్ కంటిన్యూగా అమ్మవారి దర్శనం వరకు అదే లైన్లో వెళ్ళాల్సి ఉంటుంది. లైన్ డైవర్ట్ చేసిన అవకాశం లేదు. అది చూసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వస్తే నేరుగా దక్షిణామూర్తి వరకు లైన్ ఉంది. కాబట్టి వాళ్ళు పక్కకు పోవడానికి అవకాశం లేకుండా చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద అయితే ఏదైతే ప్రస్తుతం వివిధ రకాల క్యూ లైన్లలో స్వామివారి దర్శనానికి లోపలికి అనుమతిస్తున్నామని, అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లింగోద్భవ దర్శన సమయంలో కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. మరోవైపు దీని తర్వాత జరిగే అతి పెద్దదైన ఆరుబయట కళ్యాణోత్సవానికి కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశాము. అదేవిధంగా బాల్య వివాహాలు కూడా జరగకుండా అన్ని రకాల శాఖలతో కలిసి సమన్వయం చేసి ముందుకెళ్తున్నామని ఈవో నాగేశ్వరరావు అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, శ్రీకాళహస్తి నుంచి.